బాట్ వాళ్ల అమ్మ ఇంట్లోని బేస్మెంట్లో ఉంటూ తను పనిచేసే హోటల్ రూమ్స్లో పెట్టిన కెమెరాల రికార్డింగ్స్ చూస్తుంటాడు. అతనికి అస్పెర్గస్ సిండ్రోమ్ ఉండటం వల్ల జనాలు ఎలా ప్రవర్తిస్తారో గమనించి నలుగురిలో ఎలా కలవాలో నేర్చుకోవడానికి వాళ్ల డైలాగులను, అలవాట్లను కాపీ కొడుతుంటాడు. వాళ్ల అమ్మ ఎథెల్ కూడా అతనితో మాట్లాడటానికి, భోజనం రెడీ అని సిగ్నల్ ఇవ్వడానికి ఇంట్లో ఒక కెమెరా సిస్టమ్ వాడుతుంది. బాట్ పైకి వెళ్లి ఆమెతో కలిసి భోజనం చేయడు. ఎథెల్ తన ఫుడ్ మెట్ల మీద పెట్టగానే దాన్ని తెచ్చుకుని తన డెస్క్ దగ్గరే తింటాడు. ఎథెల్ మాత్రం ఒంటరిగానే తింటుంది. ఆ కండిషన్ ఉన్నా కూడా బాట్ చాలా తెలివైనవాడు. తన జాబ్ తను కరెక్ట్గా చేసుకుంటూ తన కారు తనే డ్రైవ్ చేసుకోగలడు. అతను నైట్ క్లర్క్ గా పనిచేస్తుంటాడు. అతని సూపర్వైజర్ రాన్ కి బాట్ మీద నమ్మకం ఎక్కువ. అందుకే అతని ఎప్పుడూ పర్యవేక్షించడు. బాట్ క్యారెక్టర్ తెలుసు కాబట్టి రాన్ చాలా ఓపిగ్గా ఉంటాడు. తన పని తను చేసుకోగలడు అని నమ్ముతాడు. ఒక రాత్రి హోటల్ అంతా సైలెంట్ గా ఉంటుంది. ఇక ఎవరూ రారు అనుకునే టైంకి కరెన్ అనే ఒక ఆవిడ చెకిన్ అవుతుంది. ఆమె రూమ్కి వెళ్లాక బాట్ తన టాబ్లెట్లో హిడెన్ ఫీడ్ చూస్తూ షాక్ అవుతాడు. కరెన్ కిటికీలోంచి ఒక వ్యక్తిని లోపలికి రానివ్వడం అందులో కనిపిస్తుంది. బాట్ స్క్రీన్ చూసే పనిలో పడిపోయి తన కొలీగ్ జాక్ లోపలికి రావడం అసలు గమనించడు. ఆ వీడియోలో హోటల్ రూమ్ లాంటిది కనిపించడంతో జాక్ కి డాట్ వస్తుంది. బాట్ వెంటనే ఆ డివైస్ ఆఫ్ చేసి తన షిఫ్ట్ అయిపోగానే జాక్ కి ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దారిలో ఐస్ క్రీం కోసం ఆగి అది తింటూనే మళ్లీ హోటల్ ఫీడ్ చూస్తుంటాడు. వాళ్ల రిలేషన్ ఇంకా సీక్రెట్ గానే ఉంచడం కరెన్ కి నచ్చక ఆ గుర్తు తెలియని వ్యక్తితో గొడవ పడుతూ ఉంటుంది. సడన్ గా ఆ వ్యక్తి కరెన్ ని కొడతాడు. ఆమె హ్యాండ్ బ్యాగ్ కింద పడిపోతుంది. అందులో ఒక వెపన్ ఉన్నట్లు తెలుస్తుంది. ఏం చేయాలో అర్థం కాక బాట్ జాక్ కి కాల్ చేయడానికి ట్రై చేస్తాడు. కాని తాను వాళ్లమీద నిఘా పెట్టిన విషయం చెప్పలేక ఫోన్ కట్ చేసి స్పీడ్ గా హోటల్ కి బయలుదేరుతాడు. బాట్ సైడ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తుండగా జాక్ మెయిన్ గేట్ దగ్గర బ్రేక్ తీసుకుంటూ ఉంటాడు. లోపలి నుంచి ఒక పెద్ద సౌండ్ రావడంతో జాక్ వెళ్లి చూసేసరికి కరెన్ కింద పడిపోయి ఉంటుంది. బాట్ షాక్ లో బెడ్ మీద కూర్చుని ఉంటాడు. పోలీసులు వచ్చేదాకా అక్కడే ఉండు అని బాట్ కి చెప్పి జాక్ వెళ్తాడు. కానీ అతను వెళ్లగానే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని బాట్ ఆ సాక్ష్యాలను ముట్టుకుంటాడు. ఆ తర్వాత రూంలో ఉన్న తన హిడెన్ ఎక్విప్మెంట్ అంతా తీసేస్తుంటాడు. కానీ కంగారులో ఒక మెమరీ కార్డు పొరపాటున అక్కడే మర్చిపోతాడు. పోలీసులు రాగానే డిటెక్టివ్ ఎస్పాడా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. బాట్ ఎలాంటి హాని చేయడని, నమ్మకస్తుడని రాన్ అతనికి సపోర్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఎస్పాడా బాట్ ని ప్రశ్నిస్తాడు. దానికి బాట్ తాను ఎందుకు తిరిగి వచ్చాడో ఒక కథ అల్లుతాడు. ఇంటికి వెళ్లి ఐస్ క్రీం తిన్న తర్వాత తన వాలెట్ వెండింగ్ మెషిన్ దగ్గరే మర్చిపోయినట్లు గుర్తొచ్చిందని చెప్తాడు. వాలెట్ ఉన్న చోటుకి సైడ్ డోర్ దగ్గరగా ఉంటుందని, ఆ దారిలో వచ్చానని కవర్ చేస్తాడు. కాని బాట్ చేతిమీద ఉన్న గాయాలు చూసి అసలు వాలెట్ లేకుండా ఐస్ క్రీం ఎలా కొన్నావు అనే లాజిక్ తో ఎస్పాడాకి అతనిమీద అనుమానం అలాగే ఉంటుంది. స్టేషన్లో కరెన్ భర్త అయిన డిటెక్టివ్ నిక్ పెరెట్టి ఆమెను గుర్తుపట్టి సేఫ్టీ కోసం ఆమె తన వెంట ఎప్పుడూ వెపన్ ఉంచుకుంటుందని చెప్తాడు. కాని ఆమె ఆ హోటల్ కి ఎందుకు వచ్చిందో అతనికి అర్థం కాదు. ఎథెల్ కూడా స్టేషన్ కి వచ్చి స్పెషల్ నీడ్స్ ఉన్న ఒక వ్యక్తిని పోలీసులు ట్రీట్ చేస్తున్న విధానం నచ్చక నానా రచ్చ చేస్తుంది. బాట్ ని ఇంటికి తీసుకెళ్లి తన కొడుకుకి దూరంగా ఉండమని ఎస్పాడాకి వార్నింగ్ ఇస్తుంది. ఇంటికి వెళ్లాక ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని బాట్ ని ఎథెల్ అడుగుతుంది. కాని అతను సైలెంట్ గా ఆమె దగ్గర కొంచెం ఆప్యాయతను మాత్రమే కోరుకుంటాడు. ఆ రాత్రి బాట్ కండిషన్ గురించి ఎస్పాడా రీసెర్చ్ చేస్తుంటాడు. అదే టైంలో బాట్ ఆ ఫుటేజ్ చూస్తూ ఆ వీడియోలో ఉన్న వ్యక్తి చేతిమీద ఒక బర్డ్ టాటూ ఉండటాన్ని గమనిస్తాడు. మరుసటి రోజు తాను జాబ్లోంచి తీసేయడం లేదని, కాని వేరే హోటల్ బ్రాంచ్ కి మారుస్తున్నానని రాన్ బాట్ కి చెప్తాడు. కొత్త చోటు కూడా అదే టైమింగ్స్, అదే సెటప్ ఉండటంతో బాట్ ఈజీగానే ఒప్పుకుంటాడు. అక్కడ తన ఫస్ట్ నైట్ షిఫ్ట్ లో ఆ హోటల్ కి రెగ్యులర్ గా వచ్చే ఆండ్రియా అనే గెస్ట్ ని కలుస్తాడు. బాట్ కొత్తగా వచ్చాడని ఆమె గమనిస్తుంది. బాట్ కొంచెం ఇబ్బందిగా, ముక్తసరిగా సమాధానాలు ఇస్తున్నా కూడా ఆండ్రియా అతనితో ఫ్రెండ్లీగానే మాట్లాడుతుంది. ఇంటికి వెళ్లాక బాట్ తన బట్టలకి ఉన్న కెమెరాతో ఆండ్రియాతో తాను మాట్లాడిన వీడియో చూసుకుంటాడు. ఆమె అంటే కొంచెం ఇష్టం పెరగడంతో ఫ్యూచర్లో ఆమెతో ఇంకా బాగా మాట్లాడాలని ప్రిపేర్ అవుతుంటాడు. ఆ తర్వాత రోజు బయటికి వెళ్లే ముందు మ్యాగజైన్స్ నుంచి తనకు నచ్చిన పేజీలను కట్ చేసుకుంటాడు బాట్. కానీ ఎస్పాడా తనని ఫాలో అవుతున్నాడన్న విషయం అతనికి తెలీదు. ఒక షాప్లో అతనికి మళ్లీ ఆండ్రియా కనిపిస్తుంది. ఆమె అప్పటిలాగే చాలా కేన్ గా, క్లోజ్ గా మాట్లాడుతుంది. తన తమ్ముడికి కూడా ఇలాంటి ప్రాబ్లమే ఉండేదని, కాని బాట్లాగా ఇండిపెండెంట్ గా ఉండేవాడు కాదని ఆండ్రియా చెప్తుంది. చనిపోయే ముందు తన తమ్ముడు చాలా కాలం ఒక ఫెసిలిటీలో ఉన్నాడని అంటుంది. బాట్ ఇంత బాగా డెవలప్ అవ్వడాన్ని ఆమె మెచ్చుకుంటుంది. కాని చనిపోవడం అనే టాపిక్ రాగానే బాట్ కి ఇబ్బందిగా అనిపించి సడన్ గా ఆ షాప్లోంచి బయటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చాక తన మెమరీ కార్డు ఒకటి మిస్ అయిందని బాట్ కి అర్థమవుతుంది. అప్పటికే దాన్ని పోలీసులు ఎనలైజ్ చేస్తుంటారు. ఎస్పాడా ఆ వీడియోని నిక్కి చూపిస్తాడు.
కానీ ఆ ఫుటేజ్లో కేవలం పాదాలు మాత్రమే కనిపించడంతో ఆ క్రిమినల్ని గుర్తుపట్టడం కష్టమవుతుంది. ఈ నిఘా పెట్టినందుకు బాట్ని కస్టడీలోకి తీసుకోవాలని నిక్ అంటాడు. కానీ ఈ మర్డర్కి బాట్కి లింక్ ఉందని చెప్పడానికి తగిన ఎవిడెన్స్ లేదని ఎస్పాడా అంటాడు. ఆ తర్వాత ఎస్పాడా జాక్తో మాట్లాడుతాడు. అప్పుడు జాక్ బాట్ టాబ్లెట్ గురించి, అందులో తను చూసిన ఒక వింత వీడియో గురించి చెప్తాడు. ఈలోపు బాట్ తన షిఫ్ట్కి వస్తాడు. ఒక వ్యక్తి ఆండ్రియాను హోటల్ దగ్గర డ్రాప్ చేయడం, ఆమె అతనికి కిస్ ఇవ్వడం బాట్ చూస్తాడు. ఆమె డెస్క్ దగ్గరికి రాగానే ఆమె రూంలో ఏసీ రిపేర్ చేస్తున్నానని, అందుకే వస్తువులు అటూ ఇటూ అయ్యాయని బాట్ కవర్ చేస్తాడు. ఆండ్రియా అది నమ్ముతుంది. కాని నిజానికి ఆ గ్యాప్లో బాట్ కొత్త కెమెరాలు సెట్ చేసి వస్తాడు. తన రూంలో ఆండ్రియాకి ఏమీ తోచక మళ్లీ డెస్క్ దగ్గరికి వచ్చి లైటర్ కోసం అడిగి బాట్తో ముచ్చట్లు పెడుతుంది. ఆ తర్వాత ఆమె స్విమ్మింగ్కి వెళ్లి బాట్ని కూడా రమ్మని అడుగుతుంది. కొద్దిసేపటికి బాట్ ఆమె కోసం ఒక టవల్ పట్టుకుని వెళ్తాడు. స్విమ్మింగ్ అయ్యాక ఇద్దరూ కలిసి కూర్చుంటారు. ఇందాక డ్రాప్ చేసిన వ్యక్తి ఎవరని బాట్ అడుగుతాడు. ఆండ్రియా ఆ టాపిక్ దాటేస్తుంది. జనాలు తనను ఒక పిచ్చోడిలా వింతగా చూస్తారని తనకు తెలుసని బాట్ చెప్తాడు. దానికి ఆండ్రియా కాదని చెప్పి అతన్ని ఓదారుస్తుంది. ఆ మూమెంట్లో బాట్ ఆమెకు ముద్దు పెడతాడు. వెంటనే భయపడిపోయి సారీ చెప్తాడు. కాని ఒంటరిగా ఉంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తనకు తెలుసని ఆండ్రియా అంటుంది. మళ్లీ ఇద్దరూ కిస్ చేసుకున్న తర్వాత బాట్ ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకుంటాడు. అప్పుడు ఆమె తను ఒక పెళ్లైన వ్యక్తితో రిలేషన్లో ఉన్నానని చెప్తుంది. ఆ రిలేషన్ ఇప్పుడు కష్టంగా మారిందని, తన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అర్థం కావట్లేదని బాధపడుతుంది. నిన్ను నేను కాపాడుకుంటాను అని బాట్ మాటిస్తాడు. ఆమె సరే అని తన రూంకి వెళ్లిపోతుంది. లైఫ్లో ఫస్ట్ టైం బాట్కి అంత సంతోషంగా అనిపిస్తుంది. మరుసటి రోజు బాట్ తన దగ్గరున్న మ్యాగజైన్ కటింగ్స్ చూసుకుని మొత్తం మేకోవర్ అవుతాడు. రకరకాల షాప్స్ తిరగడం అతనికి కష్టంగా, కన్ఫ్యూజింగ్గా అనిపించినా ఫైనల్గా ఒక కొత్త స్టైల్తో, కొత్త కార్తో బయటికి వస్తాడు. ఆండ్రియాను కలవాలని హోటల్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. కాని కిటికీలోంచి చూసేసరికి ఆమె తన పార్ట్నర్తో కలిసి ఉంటుంది. అతనెవరో కాదు, చేతిమీద బర్డ్ టాటూ ఉన్న వ్యక్తే. మోసపోయానని అర్థమే గుండె పగిలిన బాట్ ఇంటికి వెళ్తాడు. అక్కడ పోలీసులు తన కంప్యూటర్స్ అన్నీ తీసుకెళ్లడం చూస్తాడు. వాళ్ల దగ్గర సెర్చ్ వారెంట్ ఉండటంతో ఎథెల్ వాళ్లను ఆపలేకపోతుంది. ఎస్పాడా తన ఎంక్వైరీకి ఆమెను అడ్డుపడనివ్వడు. ఆ ఖాళీ హార్డ్ డ్రైవ్స్ గురించి అడిగితే తను అంతా డిలీట్ చేశానని, తన దగ్గర ఎలాంటి కాపీలు లేవని బాట్ చెప్తాడు. ఎస్పాడా అది నమ్మడు. తనకున్న కండిషన్ని వాడుకుని బాట్ ఇదంతా కవర్ చేస్తున్నాడని అనుకుంటాడు. హోటల్ రూంలో బాట్ వేలిముద్రలు ఉన్నాయని, కానీ ఆ వెపన్ ఇంకా దొరకలేదని పాయింట్ అవుట్ చేస్తాడు. దానికి బాట్ ఒకవేళ తానే ఆ పని చేసి ఉంటే ఎలా చేసి ఉంటాడో ఒక కల్పిత కథలాగా చెప్పి, కాని తన మీద ఎలాంటి ఫిజికల్ ప్రూఫ్ లేదు కదా అని లాజిక్ లాగుతాడు. పోలీసులు వెళ్లిపోయాక బాట్ తన బ్యాకప్స్ దాచిన ఒక సీక్రెట్ స్టోరేజ్ ఓపెన్ చేస్తాడు. ఒక గేమింగ్ కన్సోల్ వాడి ఆ ఫైల్స్ చూస్తూ ఆ క్రిమినల్తో ఆండ్రియా ఉండటం చూసి చాలా బాధపడతాడు. బాట్ జాబ్కి వెళ్లడం మానేస్తాడు. రాన్ అతనికి సపోర్ట్గా నిలబడి తను ఎలా ఉన్నాడో అడిగి తెలుసుకుంటాడు. బాట్ కనీసం అన్నం కూడా తినకపోవడంతో ఎథెల్ వాళ్ల రూల్స్ బ్రేక్ చేసి అతని రూంలోకి వెళ్లి మాట్లాడుతుంది. వాళ్ల నాన్న చనిపోయినప్పుడు తాను ఎంత బాధపడిందో, బతకడానికి ఒక రీజన్ ఎలా వెతుక్కుందో చెప్తుంది. లైఫ్ ఇంకా నీకోసం ఎదురుచూస్తూనే ఉందని బాట్కి ధైర్యం చెప్తుంది. ఆమె మాటలు బాట్కి బాగా రీచ్ అవుతాయి. ఆమె వెళ్లిన కొద్దిసేపటికే బాట్ డిన్నర్ టేబుల్ దగ్గరికి వస్తాడు. చాలా కాలం తర్వాత తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. ఈలోపు ఆండ్రియా లవర్ ఎవరో కాదు, నిక్ అని రివీల్ అవుతుంది. తనను కాపాడటానికి ఒక హెల్ప్ చేయమని నిక్ ఆమెను అడుగుతాడు. ఆమె కూడా ఓకే చెప్తుంది. మరుసటి రోజు ఆండ్రియా బాట్ ఇంటికి వస్తుంది. ఎథెల్కి కొంచెం డౌట్గానే ఉన్నా బాట్ ఫ్రెండ్ అని చెప్పడంతో లోపలికి రానిస్తుంది. బాట్ గేట్ దగ్గర్నుంచే ఆమెతో మాట్లాడుతాడు. నిన్ను చాలా మిస్ అయ్యాను అని ఆమె చెప్తున్నా కూడా బాట్ అసలు హ్యాపీగా ఫీల్ అవ్వడు. తన మనసు విరిగిపోయిందని బాట్ అంటాడు. దానికి ఆండ్రియా సారీ చెప్పి నువ్వు చాలా స్పెషల్ పర్సన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దగ్గర్లోనే ఉన్న ఎస్పాడా ఇదంతా చూస్తాడు. ఆ తర్వాత ఆ డిటెక్టివ్ ఆండ్రియా బ్యాక్ గ్రౌండ్ గురించి ఆరా తీయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత బాట్ వేరే హోటల్లో ఉన్న కెమెరాల ద్వారా ఆండ్రియాను చూస్తుంటాడు. ఆమె నిక్తో బ్రేకప్ చేసుకోవాలని చూస్తుంది. అప్పుడు నిక్ వైలెంట్ గా బిహేవ్ చేయడంతో ఆమె తనను తాను కాపాడుకోవడానికి వెపన్ తీసి బాత్రూంలో దాక్కుంటుంది. అంతకుముందులాగే ఆమెను కాపాడటానికి బాట్ స్పీడ్గా హోటల్కి వెళ్తాడు. నిక్ బాట్ని పట్టుకుంటాడు. కాని బాట్ గట్టిగా అరిచి గోల చేయడంతో అక్కడి నుంచి పారిపోతాడు. గాయపడిన ఆండ్రియాకు బాట్ సాయం చేసి నిక్ చేసిన పనికి ప్రూఫ్లా ఉన్న ఆ కెమెరాను చూపిస్తాడు. తన మీద నిఘా పెట్టినందుకు ఆండ్రియా కోప్పడుతుంది. కాని బాట్ ఆమెకు ఇంకో విషయం చూపించడానికి తన ఇంటికి తీసుకొస్తాడు. కరణ్ కి ఏం జరిగిందో ఉన్న ఫుటేజ్ ఆమెకు చూపిస్తాడు. ఇదంతా చేసింది నిక్ అని అందులో క్లియర్గా ఉంటుంది. అది చూసి ఆండ్రియా ఎమోషనల్ అవుతుంది. ఈ ప్రూఫ్ తీసుకుని ఇద్దరం కలిసి పోలీసుల దగ్గరికి వెళ్దామని బాట్ అంటాడు. తనతోనే ఉండిపోమ్మని అడుగుతాడు. కాని ఆమె కుదరదు అంటుంది.
అయితే ఆ తర్వాత ఆమె బెడ్ మీద పడుకుని బాట్ని దగ్గరికి తీసుకుంటుంది. ఇద్దరూ అలాగే నిద్రపోతారు. నిద్రలేచాక ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి ఇద్దరూ కలిసి వెళ్లిపోతున్నట్లు బాట్ ఊహించుకుంటాడు. ఎంతో కాన్ఫిడెంట్ గా హ్యాపీగా ఆ మూమెంట్ ని ఫీల్ అవుతాడు. కానీ మళ్లీ మెలకువ వచ్చి ఇదంతా కేవలం ఒక కల అని రియలైజ్ అవుతాడు. అదే టైంలో ఎస్పాడాకి హోటల్లో ఎవిడెన్స్ దొరుకుతుంది. ఇటు చూస్తే ఆండ్రియా తన హార్డ్ డ్రైవ్ పట్టుకుని ఉడాయించిందని బాట్ కి అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె నిక్తో కలిసుంది. ఆ ఎవిడెన్స్ కొట్టేయడానికే ఆమె బాట్ కి దగ్గరైంది. పైగా కరెంట్ వెపన్ ని బాట్ దిండు కింద పెట్టేసి వెళ్తుంది. బాట్ ఆ వెపన్ ని తీసుకుని తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఆండ్రియా వీడియోలు చూస్తుంటాడు. పైన ఉన్న ఎథెల్ కి ఒక పెద్ద సౌండ్ వినిపించి పోలీసులకి కాల్ చేస్తుంది. దానివల్ల ఎస్పాడా నేరుగా బాట్ రూమ్ కి వస్తాడు. వాళ్లకు స్క్రీన్స్ మీద అసలు క్రైమ్ కి సంబంధించిన ఎవిడెన్స్ కనిపిస్తుంది. దాంతోపాటే బాట్ రాసిన ఒక సారీ లెటర్ కూడా ఉంటుంది. కాని బాట్ మాత్రం అక్కడ ఉండడు. ఆ డ్రైవ్ పట్టుకుని పారిపోవడానికి ఆండ్రియా, నిక్ ఇద్దరూ కలుస్తారు. కాని బాట్ వదిలేసిన ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు వాళ్లని అరెస్టు చేస్తారు. ఈలోపు బాట్ ఒక షాపింగ్ సెంటర్లో కూర్చుని జనాలు ఎలా బిహేవ్ చేస్తున్నారో గమనిస్తూ నలుగురితో ఎలా కలవాలో నేర్చుకోవడం కంటిన్యూ చేస్తూ ఉంటాడు. Please like and subscribe.